ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి అపహరణకు సంబంధించిన హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, ఒక వ్యక్తి నిన్ను విశ్వసనీయునిగా భావించి తన సొత్తును నీ వద్ద భద్రపరుచుకుంటే అతని అమానతు అతనికి అప్పచెప్పు. నీ పట్ల విశ్వాసఘాతుకం చేసిన వ్యక్తి పట్ల నీవును విశ్వాసఘాతుకాన్ని తలపెట్టకు. ఎవరైనా విశ్వాసఘాతకం తలపెట్టి వంచనకు పాల్పడితే దాని ప్రతీకారానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండటం, అవకాశం దొరకగానే ప్రతీకారం తీర్చుకోవటం, అతని విశ్వాసఘాతుకానికి బదులుగా అతన్ని వంచటం అపరాధమని, అతని ద్రోహాన్ని సక్రమ మార్గాల ద్వారానే బయటపెట్టి తన హక్కును పొందే ప్రయత్నం చేసుకోవాలని ఈ హదీసు బోధిస్తుంది. మహాగౌరవనీయుడు ఘనతగల ప్రభువు అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, ఒక వ్యాపారంలోని ఇద్దరు వాటాదారుల్లో ఏ ఒక్కడు కూడా మరొకరి ఎడల విశ్వాసఘాతకం చేయనంత వరకు నేను వారికి తోడుగా మూడోవానిగా ఉంటాను. కానీ వారిలో ఒకడు ద్రోహం చేయగానే నేను వారి మధ్య నుంచి నిష్క్రమిస్తాను. అప్పుడు వారి మధ్య శైతాన్ చోటు చేసుకుంటాడు అని దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు. అంటే వ్యాపారంలో భాగస్వాములైన వారు పరస్పరం నమ్మక ద్రోహం తలపెట్టక, మోసం చెయ్యక, మసులుకున్నంతకాలం దైవ సహకారం, సహాయం, కరుణానుగ్రహాలు వారికి లభిస్తాయన్నమాట. వారి వ్యాపారంలోనూ అన్యోన్య బాంధవ్యాల్లోనూ శుభప్రదమైన వృద్ధి వికాసాలు దేవుడు కలుగజేస్తాడు. కానీ వారిలో ఏ ఒక్కరి సంకల్పమైనా కలుషితమైనట్లయితే అప్పుడే దైవకారుణ్యం, అన్యోన్య ప్రేమభావం, విశ్వసనీయతలు అంతమై శైతాన్ వచ్చేసి అపనమ్మకపు వాతావరణాన్ని సృజిస్తాడు. వ్యాపారంలో ఇద్దరికీ శ్రద్ధాశక్తులు క్షీణిస్తాయి. పర్యవసానంగా వ్యాపారం దెబ్బతింటుంది. దీన్ని ఉమ్మడి వ్యాపారులు నిత్యం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన కొన్ని హదీసులు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హజ్రత్ అనస్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు, ఒక ముస్లిం వ్యక్తి వ్యవసాయం చేసి లేదా చెట్లు మొక్కలు నాటి పండించిన ధాన్య ఫలాదులలో కొంత పక్షులు లేక మనుషులు లేదా పశువులు తినివేస్తే అది అతని పట్ల సదకా పరిణమిస్తుంది. సదకా అంటే దైవ మార్గంలో మనిషి స్వచ్ఛందంగా చేసే దాన ధర్మాలని భావం. ఈ హదీసు ద్వారా తెలిసేది ఏమంటే, ఒక ముస్లిం వ్యక్తి సంకల్ప శుద్ధితో తన దైనందిన వ్యవహారాల్లో పాల్గొంటూనే దైవ ప్రసన్నతను పొందే అనేక శుభతరుణాలు అతనికి ఆసన్నమవుతాయి. అతనికి తెలియకుండా ఇతరులకు అతని వల్ల కలిగే ద్వారా కూడా అతనికి పుణ్యం ప్రాప్తిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచన 3 రకాల మనుషులతో అల్లాహ్ ప్రళయ దినాన పలుకడు, వారి వైపు కన్నెత్తి కూడా చూడడు. వారిలో ఒక రకం వారు తమ వర్తకపు సరుకును అమ్మేటప్పుడు అంతకు పూర్వం ఇంతకంటే అధిక ధర వచ్చిందని అసత్య ప్రమాణం చేసేవారు. రెండవ కవకు చెందినవారు తోటి ముస్లిం సోదరుని ధనాన్ని అపహరించుకోవడానికి అస్త్ర తర్వాత అసత్య ప్రమాణం చేసేవారు. మూడో రకం మనుషులు తమ అవసరానికి మించి నీటిని నిలుపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ ఈ వ్యక్తితో, నీవు నీటిని సృష్టించకపోయినా దాన్ని ఏ విధంగా నిలిపివేశావో నేడు నేను నా కారుణ్యాన్ని నీ కొరకు అదే విధంగా నిలిపివేస్తాను అని అంటాడు. అవసరానికి మించి నీటి నిలుపుదల అంటే తోటలకు మళ్లకు నీరు కట్టుకునేటప్పుడు తమ అవసరం తీరినా పల్లపు పొలాల వారికి నీరు అందకుండా చేయడానికి నీరు నిలిపివేయటం అని భావం. ఇప్పుడు వేతనానికి సంబంధించినటువంటి హదీసులు. శ్రామికుని చెమటలు ఆరక మునిపే అతని కూలి చెల్లించి వేయండి అని దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. శ్రామికులు, కూలీలు మామూలుగా ఏ రోజు ప్రతి ఆ రోజు సంపాదించుకుని బతుకుతారు. అలాంటి వారికి వారి కూలీ ఇవ్వకుండా వాయిదా వేయడమో ఎగ్గొట్టడమో చేస్తే కూలీవాడు పస్తులు పడి చావటం తప్ప మరేదీ జరగదు. మహాప్రవక్త బోధించిన ఈ ఆదేశంలో పారిశ్రామికవేత్తలు, శ్రామికులు మధ్య సత్సంబంధాలను పెంపొందించే గొప్ప సూత్ర నిగూఢమై ఉంది. ఎన్నో అలజడులకు, అశాంతులకు మూలమైన ఈ కూలి చెమట ఆరక మునిపే ఇచ్చివేస్తే అంతా ప్రశాంతత నెలకొంటుంది.
అల్లా ఇలా సెలవిచ్చాడు, ప్రళయ దినాన నాకు ముగ్గురు వ్యక్తులకు వివాదం జరుగుతుంది. ఒకడు నా పేరిట ఒప్పందం చేసి దాని విఘ్నం చేసే వ్యక్తి, రెండోవాడు ఒక స్వేచ్ఛాజీవిని బానిసను చేసి అమ్మి ఆ డబ్బును తినే వ్యక్తి, మూడోవాడు ఒక శ్రామికుని తన పనికి కుదుర్చుకొని అతని చేత పని పూర్తిగా చేయించుకొని అతని కూలి ఎగ్గొట్టేవాడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అల్లాహ్ వాదన జరగటం అంటే మనిషి తాను చేసిన ఎన్నో సత్కార్యాలకు పూజా పురస్కారాలకు ప్రతిఫలం పొందాలని ఆశతో ప్రళయ దినాన పరమ ప్రభువు సమక్షంలో హాజరైనప్పుడు మానవ సంబంధమైన హక్కుల్ని కాజేసిన ఈ మూడు వర్గాల మనుషులకు నిరాశే ఎదురవుతుంది. ఆ క్షణాన వారి ఈ అయోమయ పరిస్థితిని అల్లాహ్తో వివాదంగా హదీసులో పేర్కొనటం జరిగింది.